సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఆయన తిరుమల లడ్డు వివాదం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్తో మాట్లాడే క్రమంలో ఆయన వెనక వైపు సిలువలు కనపడినాయి. సో ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చు. సో ఆ సిలువలు ప్రెస్ మీట్లో కవర్ అయినాయి. తర్వాత ఏం చేశారంటే ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే కెమెరాని కొంచెం జూమ్ చేసి ఆయన ఏదో పేపర్స్ చూపిస్తుంటే వాటిని చూపిస్తున్నట్టుగా ముందుకు జూమ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆ సిలువలు కనపడకుండా చేస్తారు. అంటే లైవ్ జరుగుతూ ఉండగానే సిలువలు తీసేశారు. సో ఇలాంటి సున్నితమైన అంశాలు, అది కూడా తిరుమల లడ్డు వివాదం గురించి, అది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి వాటి గురించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మరి ముందే చూసుకోవాలి కదా. సో ఇలాంటివన్నీ చేయబట్టే కదా చాలామందికి కూడా లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకుండా ఇంకా ప్రెస్ మీట్ పెట్టడానికి తిరుమల లడ్డు వివాదం గురించి ఇంకెవరూ దొరకలేదా? పోనీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా జాగ్రత్త పడాలి కదా. ఈ వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది.